హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏందక్క చాలా రోజులైంది వీడియోస్ తీయక. ఏమయ్యావు ఏంటి అసలు? వీడియోస్ పెట్టకుండా ఉండడానికి కారణం ఏంటి? మరి యూట్యూబ్లో ఏమైనా ప్రాబ్లమా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి చాలామంది బయట నన్ను అడుగుతూ ఉన్నారు. నాకు యూట్యూబ్లో ఏం ప్రాబ్లం, మరి ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం అని అడిగినప్పుడు వాళ్ళకే కాదు, నేను నా సబ్స్క్రైబర్లకు కూడా నేను ఒక క్లారిటీ ఇవ్వాలన్న ఆలోచనతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియోలకు వెళ్ళే ముందు చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది కాస్త ముందుకు వెళ్తుంది, నాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నా సమస్య ఏంటి అంటే యూట్యూబ్లో ఏమైనా ప్రాబ్లమా అక్క అని అడిగారు. యూట్యూబ్లో ఎటువంటి ప్రాబ్లం లేదండి. నేను ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే నాకు మా ఫ్యామిలీ అందరం మేము మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని యూట్యూబ్లోకి అడుగుపెట్టాను. యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అదొకటి క్లియర్. ఇంకొకటి, ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమా అక్క అన్నారు. ఎస్ అండి, ఇంట్లో ప్రాబ్లమే. ఏంటి అని అంటే, నా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి మేము వర్క్ చేస్తూ ఉంటాం కదా, ఆ వీడియోస్ కూడా కొన్ని నేను పెట్టాను, మేస్త్రి వర్క్ చేస్తాము అని. ఆ మేస్త్రి వర్క్లో కొంత డ్యామేజ్ అయితే మాకు జరిగిందండి. ఆ డ్యామేజ్ వల్ల మేము కోలుకోలేని దెబ్బ అయితే తిన్నాము. ఏంటి ఆ కోలుకోలేని దెబ్బ అంటే, నా హస్బెండ్కి హ్యాండ్ అనేది పూర్తిగా అంటే పూర్తిగా కాదు కానీ మన 4 వేళ్ళు అయితే కట్ అయ్యాయండి. ఎందుకు కట్ అయ్యాయి ఏంటి అనేది మీకు క్లారిటీ ఇస్తాను. మేము చేస్తున్న వర్క్ హార్డ్ వర్క్, మేస్త్రి పని. ఈ వర్క్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ మేము చాలా జాగ్రత్తగానే చేసాము. మేము మేస్త్రుల కిందకి వెళ్తాం, అంటే కూలికి ఎవరన్నా మేస్త్రి పిలిచినప్పుడు వాళ్ళ దగ్గరికి కూలి లెక్కలో వెళ్ళేవాళ్ళమే, అంటే ఓన్గా కాదు. ఓన్గా ఎవరైనా చిల్లర పనులు ఇస్తే ఆ చిల్లర పనులు కూడా పట్టుకొని చేస్తూ ఉంటాము. అది చేస్తూ మేస్త్రుల కిందకి కూలికి వెళ్తూ ఉంటాము. అయితే మాకు ఒక రోజు ఒక ఆఫర్ వచ్చింది. అంటే ఒక పెద్ద బిల్డింగు, అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, మరి ఆ ఇల్లు మీరు భార్యాభర్త కట్టగలరా, మరి మీ కింద ఎవరైనా వర్కర్లు ఉన్నారా అని చెప్పి నాకు ఒక ఆఫర్ అయితే నా భర్తకు వచ్చింది. అయితే మేమిద్దరం డిస్కషన్ చేసుకున్నాము. సరే చేద్దాము, మన రేటు అంటే ఇక్కడ నడిచే రేటును బట్టి మనం మాట్లాడుకుందాం, చేసుకుందాం అన్న ఆలోచనతోటి మేము ఆ వర్క్ అయితే పట్టుకున్నామండి. అంటారు కదా పెద్దోళ్ళు, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ విశేషం అని. మేము ఆ వర్క్ పట్టుకున్న వేళ విశేషం మాకు చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగింది. మాకు ఆ పని ఎలాగో అసలు కలిసి రాలేదు. పట్టుకున్న దగ్గర నుంచి మాకు అంటే ఓనర్స్కి మాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు, పని అంతా జరిగిపోయి పెద్ద వర్క్ అంటే కట్టుడు, ప్లాస్టింగు, ఇంకా ఈ పెద్ద పనులన్నీ అయిపోయిన దాకా ఓనరు సైలెంట్గా ఉన్నాడు. ఎప్పుడైతే మాకు డ్యామేజ్ అయ్యిందో, ఇక అక్కడి నుంచి మా మీద కొద్దిగా రుసట్లాడుతా కాస్త మా మీద సీరియస్ అవ్వడం, కించపరిచినట్టు మాట్లాడడం, నేనెంత మీరెంత అనే విధంగా మాట్లాడుతున్నాడు. సరే తొందరగా ఈ పని అయితే వడకూడదాం, ఇంత పని చేసిన వాళ్ళవి ఒక్కరో పని వదిలేసి వెళ్ళిపోతే బాగోదు. మనం అందుట్లో మేము ఆ పని పట్టుకున్నప్పుడు అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు కూడా మేము ₹1 కూడా మేము తీసుకోలేదు. ఎందుకంటే మనీ తీసుకున్నాక ఆ పని ఇష్టం లేకుండా మధ్యలో వెళ్ళిపోతే బాకీ పడిపోతాం కదా, ఆ బాకీ అనేది వాళ్ళకి కట్టాలి. అందుకని చెప్పేసి చూద్దాం, ఈ వర్క్ చేస్తూ చూద్దామని చెప్పి మేము ఎంతవరకు అయితే చేస్తున్నామో అంత మనీయే తీసుకున్నాం. ఏదైనా మిగిలితే లాస్ట్లో చూసుకోవచ్చు, అంటే మిగిలితే మనకే కదా వచ్చేది అన్న ఆలోచనతోటి మేము అడ్వాన్స్ ఏం తీసుకోలేదు. అయితే వర్క్ అంతా దగ్గరకు వచ్చిందండి. అక్కడికి వెళ్ళినాక నా భర్తకి మిడిల్లో ఉన్న ఏలుకి కాస్త డ్యామేజ్ అయిందండి. ఈ జట్ట అంటారు కదా, జట్ట మనకి మా భాషలో, ఆంధ్ర భాషలో చెప్పాలంటే గోరు చుట్టు అంటారు. అలాగా గోరు చుట్టు అయ్యి మిడిల్లో ఉన్న ఏలుకి చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగింది. ఆ వేలు అసలు పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. హాస్పిటల్లోకి వెళ్ళి మేము 40,000 పోసి ఆ వేలు అయితే పూర్తిగా తీయించి ఆపరేషన్ చేయించి తీసుకొచ్చాను. అయితే ఆయనకి ఇంటి ఓనర్, అంటే మేము పని పట్టుకున్నాం కదా, ఆ పని ఓనరు
మా మీద ఎందుకు కక్ష సాధింపు పెట్టాడు అని అంటే, మేము ఆయనకి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చెప్పకుండా వెళ్ళాము. అంటే మేము ఆయనకొక్కడికే చెప్పకుండా వెళ్ళింది. మేస్త్రికి అయితే 2 రోజులు ముందుగానే చెప్పాం. ఆయనకి చెప్తే వెళ్ళనిస్తాడో లేదో, ఎలా ఉన్నా సరే ఆయన పని కంప్లీట్ కానివ్వండి, మీరు ఎన్ని బాధలు పడ్డా, మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా నా పని అయితే పూర్తి అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాటలను బట్టి మేస్త్రి అన్నాడు, అమ్మ మీరు వెళ్ళండి, నేను ఏదైనా ఉంటే తర్వాత చూసుకుంటాను, మీరు వెళ్ళి త్వరగా ఆ రాజు చెయ్యి చూయించుకొని మీరు త్వరగా రండి, వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ యథావిధిగా మాట పడకుండా చేసేసుకొని పక్కకి వెళ్ళండమ్మా, ఎందుకు ఓనర్స్తో మాట అని చెప్పని మేస్త్రి అనడంతో మేస్త్రి మాట తీసుకొని మేము వెళ్ళాము, ఆపరేషన్ చేయించుకొని వచ్చాము. ఇంకా ఆయనకి చెప్పకుండా వెళ్ళామన్న ఒక ఇది ఉంది కదా, ఇక దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఎంత సీరియస్ అంటే మమ్మల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడడానికి అనువుగా తీసుకున్నాడు అనమాట. అంటే పని అయితే చేస్తామండి, ఏదన్నా పనిలో ఏమైనా పొరపాటు ఉన్నా తప్పు జరిగినా దానికి మనం బాధ్యత అనేది తీసుకుంటాం. కానీ మాటలు ఎవరు ఊరక పడరు కదండి. ఆ మాటలు పడకుండా ఇక మేము సరే ఎందుకులే ఆయనతోటి మాటలు, మేస్త్రి మధ్యలో బదనాం అవుతున్నాడు, మరి ఆ ఒక్కరో పని కూడా అవగొట్టుకొని బయటికి వెళ్ళిపోదాం అన్న ఆలోచనతోటి పనిచేస్తూ ఉన్నాము. కాస్త మేము పనిచేసే సమయంలో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ వర్షంలోనే మేము తడుచుకుంటూ పనిచేస్తూ ఉన్నాము. ఒక రోజంతా మిషన్ వర్క్ ఉంది. ఆ మిషన్ వర్క్ చేసేటప్పుడు మిషన్ పట్టుకున్నాడండి, హ్యాండ్ అనేది షేక్ ఇచ్చింది, అంటే కొద్దిగా వణుకుడు అనేది వచ్చింది. తడుచుకుంటూ వెళ్ళాం కదండి, ఆ తడుచుకుంటూ వెళ్ళడంతో అసలు డ్యామేజ్ అయింది కుడి చెయ్యి. ఈయన పని వాటం అంతా ఎడం చేయి వాటం. ఈ ఎడం చేతితోటి మిషన్ పట్టుకున్నప్పుడు అది బ్లేడ్ అనేది చాలా అంటే టైట్గా ఫీడింగ్ చేసాడో లేదో నాకైతే తెలియదు. నేనైతే మిషన్ జోలికి వెళ్ళనండి, నాకు భయం. అందుకని ఇంకా మేము మిషన్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మిషను కట్టింగ్ అంటే రాడ్ కట్టింగ్ చేసేటప్పుడు మిషన్కున్న బ్లేడు ఇరిగిపోయి మా ఇద్దరి మీదకి వచ్చేసింది. అంటే నేను అక్కడ పట్టుకొని ఉన్నాను, నా చేతికి కానీ కాళ్ళకి కానీ ఏమీ డ్యామేజ్ లేదు, ఓన్లీ నా చీర మీద పడింది. నా సారీ మొత్తం చినిగింది చుట్టుకొని, ఇంకా సగం మొక్కెళ్ళి నా భర్త హ్యాండ్ మీద పడింది. ఏ హ్యాండ్ అంటే మళ్ళా దెబ్బ తగిలిన హ్యాండ్ మీదే పడింది. ఈ 4 ఏళ్ళ మీద పడటంతో నరాలతో సహా కట్ అయినాయండి. ఈ సగం ఏళ్ళు కట్ అయినాయి. ఈ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళడంతో వేళ్ళు తీసేయాలమ్మా అని అన్నారు. ఇంకా నాకు అంటే హాస్పిటల్లో మనీ పెట్టేంత నా కాళ్ళు లేవు, అంటే ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బు పెట్టేంత పెట్టుబడి నా కాళ్ళు లేదు. అప్పుడు మేము ఎంజిఎంలోనే చూయించుకుందాం అన్న ఆలోచనతో ఇక్కడే తెలంగాణలోనే ఎంజిఎంకి వెళ్ళి వేళ్ళు అనేది తీయించేసిన తర్వాత ఇంకా ఆయన రేజ్ అవుతూనే ఉన్నాడు. సరే ఆయన మాటలు మేము పట్టించుకోలేదు. ఆయనకి ఎందుకంటే అనుకున్న టయానికి బిల్డింగ్ ఒప్పచెప్పాలి, తడిచినా మీరు ఎంత డ్యామేజ్ అయినా నా బిల్డింగ్ అయితే నాకు అనుకున్న టయానికి ఒప్పచెప్పాలి అన్న ఆ పద్ధతిలో ఆయన మాట్లాడాడు. సరే అనుకొని మేము చిన్నగా వర్క్ అయితే కంప్లైంట్ చేసుకొని వచ్చేసామండి, అంత డ్యామేజ్ అయినా. ఇంకా అందరూ అన్నారు వాళ్ళ పని మీద అలా జరిగింది కదా, మరి మనీ ఎంతో కొంత అడగకపోయారా, మరి ఆయన ఒప్పుకోకపోతే కేసు అయినా వేయండి అది ఇదని అన్నారు. ఆయన నేను వెళ్ళి అడిగేంత అంటే తప్పు ఆ రోజు ఎంతో కొంత మాది కూడా, ఎందుకంటే అది కాస్త బ్లేడ్ అనేది సక్రమంగా పెట్టాడో లేదో నాకైతే తెలీదు. కానీ ఆయన్ని డబ్బులు మేము అడిగినప్పుడు మీకు నేను ఎందుకు ఇవ్వాలి ఏంటి అసలు మీరెవరు అని చెప్పని ఆ విధంగా మాట్లాడాడు. సరే మంద కూడా కొద్దిగా పొరపాటు ఉందిలే పోనీ అని చెప్పి ఆలోచనతోటి మేము సైలెంట్గా వచ్చేసామండి. ఇంకా వచ్చేసాం కానీ మాకు రావాల్సిన మనీ కూడా చాలా రోజుల తర్వాత ఇచ్చారు. ఇంకా ఏంటంటే ఇంకా 6 నెలలు ఆ పని అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు మేము రెస్ట్ తీసుకున్నాము. ఆయన ఇచ్చే మనీతోటి బిల్డింగ్ ఏం కట్టుకోం, కానీ కాస్తంత ఇంట్లో ఈ 6 నెలలకు గడుపుకునే దానికి ఏమన్నా అవసరం ఉండేదేమో. కానీ ఆయన నా పని మీద జరిగినందుకు నేనేమన్నా బాధ్యులనా, వాళ్ళు చేసుకున్న దానికి నాకెందుకు, నేను ఎందుకు ఇవ్వాలి అన్న ఆలోచనతో ఆయన మాట్లాడాడు. సరే ఓకే అనుకొని మేము అసలు ముందు మెయిన్ పని వదిలేసి రావాలి, పని ఒడగొట్టుకొని తొందరగా బయటకు వచ్చేయాలి ఆయన గ్రిప్లో లేకుండా అన్న ఆలోచనతోటి మేము త్వరపడి బయటకు వచ్చేసాం. అయితే 6 నెలలు రెస్ట్ తీసుకున్నామండి. 6 నెలల తర్వాత ఇంకా అంటే 6 నెలల దాకా మాకు ఏ పని లేదు, నేను ఓన్లీ టైలరింగ్ చేసుకుంటూనే ఇల్లు గడుపుకుంటూ ఉన్నాను. ఇక 6 నెలల దాకా మాకు ఏ పని లేదు. 6 నెలల తర్వాత ఏదో ఒక పని చేద్దాం అన్న ఆలోచనతోటి మేస్త్రుల కోసం వెళ్ళాడు. పని ఎవరైనా ఇస్తారేమో, కూలికన్నా పెట్టుకుంటారేమో
అని చెప్పి ఆశతోటి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్డ మీద చాలామంది తెలిసిన మేస్త్రులు వాళ్ళ దగ్గర మేము వర్క్ చేసి ఉన్నాం కూడా, వాళ్ళు సైతం ఏమన్నారంట, ఇదిగో నీకు పని కావాలంటే నీకు ఎవరిస్తారా, మరి ఎవరిస్తారు నీకు, మరి తెలిసిన వాళ్ళేనండి, సొంత అంటే ఒక ఊరోళ్ళు అయినా కానీ పరాయి ఊరోళ్ళు అయినా కానీ తెలిసిన వాళ్ళే, కాకపోతే చిన్న పెద్దోళ్ళు. అయితే అరే నీకు పని ఎవరిస్తారు ఏంటి, నువ్వు కాస్త చేయి పోగొట్టుకున్నావు కదా, అన్నీ సక్రమంగా ఉన్నా కూడా మాకే ఇవ్వట్లేదు, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నా కూడా నీకు ఒక చేతితో పని చేస్తావంటే నమ్ముతారా అని చెప్పాను అన్నారు. అరే ఇంతకు ముందు వాళ్ళ ముంగట నేను పని చేశాను కదా, ఎందుకు నమ్మట్లేదు, బహుశా ఈ చెయ్యి వాళ్ళేమో అని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా చెప్పేశారు, అన్నీ బాగున్నా మాకే ఇవ్వట్లేదు, నీకు చేయబోయింది కదా, చెయ్యిని చూసి ఎవరిస్తారు పోరా అని చెప్పి నవ్వుకుంటున్నారు కదా అన్న ఆలోచన, అంటే ఆలోచన కాదు వాళ్ళు అన్నారు. అనడంతో ఇంక ఈయన ఫీల్ అయ్యి ఇంటికి వచ్చాడు. ఇంటికి రావడంతో ఇంటికి వచ్చి నాతో డిస్కషన్ చేశాడు. నన్ను ఇట్లా అంటున్నారు, ఫ్యూచర్లో నాకు పని ఇస్తారో లేదో, ఇప్పుడే ఈ మాట అంటున్నారు, నా పనిని చూసిన వాళ్ళే ఈ మాట అంటున్నారు, మరి ఎలాగ ఇక్కడ బ్రతకడం కష్టమే, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పని నా హస్బెండ్ నాతోటి అన్నాడు. అనడంతో నేను సరే వెళ్ళాలి అని అంటే, సమస్య అన్నాక ఎక్కడైనా సమస్యలండి, ఏ అంటే మనం వెళ్ళి ఎక్కడ మొహం దాచుకున్నా కూడా సమస్య అనేది వెంటనే వస్తూనే ఉంటాయి రావాలనుకుంటే. లేదు సమస్య లేకుండా, మనిషి అన్నాక ఏ సమస్య లేకుండా అంత రిలీఫ్గా ఎవరు బ్రతకరండి. ఇంట్లో ఎంతో కొంత సమస్యలు అనేది ఏర్పడతానే ఉంటాయి. సమస్యలకు ఎదురెళ్ళాలే తప్ప సమస్యలకు భయపడి మొహం ఎక్కడో తప్పించుకొని ఎక్కడికో ఇంకొక ఊరికి నువ్వే అడవిలో దాంకున్నా కూడా సమస్య అనేది వస్తూనే ఉంటుంది. అయితే మా హస్బెండ్ ఈ సమస్యకి భయపడి ఊరు వెళ్ళిపోదామని అన్నాడు. నా పిల్లలు ఫస్ట్ నుంచి ఇక్కడే చదువుతూ ఉన్నారండి తెలంగాణలో. వాళ్ళ చదువులు ఆపేసుకొని ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త ఎత్తుకున్నట్టే ఉంటుంది కదా, వాళ్ళకి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. సరే వాళ్ళ సలహా ఏంటో, వాళ్ళ విషయంలో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో అడుగుదామన్న ఆలోచనతో నా కొడుకుని అడగడంతో నా కొడుకు ఏమన్నాడంటే, అమ్మా ఇంటికి వెళ్తే అక్కడ కూడా ఇంకా అది పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో ఏం పనులు ఉంటాయి, సిటీలోనే బతకలేకపోతే పల్లెటూరులో బతకగలమా, పల్లెటూరులో అంటే పల్లెటూరు అని కాదు, వాడ ఉన్న ఒక 6 నెలలు పని ఉండొచ్చు, ఒక 6 నెలలు పని ఉండకపోవచ్చు, ఉన్న రోజులు బతుకుతాము, లేని రోజులు ఏం చేయాలి, ఇక్కడే ఏదైనా కూరగాయలో లేకపోతే వాచ్మ్యానో లేకపోతే ఏదైనా చిన్న బిజినెస్ అయితే పెట్టుకుందాము, మేస్త్రి వర్క్కి వెళ్ళే పని చేయాలని మీకు ఆశ ఉందా అని చెప్పని నన్ను అడిగాడు. అడిగినప్పుడు నా హస్బెండ్తో నేను అలా డిస్కషన్ చేశాను. అవును మనం ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా వాచ్మ్యాన్కి ఉండొచ్చు, సిటీ కదా ఏదో ఒక పని దొరకపోతుందా అన్న ఆలోచనతోటి మేము ఒక అడుగు ముందుకేసాము. అయితే నా హస్బెండ్ ఏమన్నాడంటే, నా హస్బెండ్ ఒకటే మాట అన్నాడు, సరే ఎక్కడైనా వర్క్ దొరుకుతుందేమో వాచ్మ్యాన్ కన్నా అన్న ఆలోచనతోటి ఆయన ముందుకు వెళ్ళాడు. అక్కడ ఎక్కడ కూడా వాచ్మ్యాన్కి కూడా దొరకలేదు. సరే వాచ్మ్యాన్ చేసినా మేస్త్రి పని చేసినా ఒకళ్ళ కిందకి వెళ్ళి పని చేయాలి, అలా చేసి మాటలు పడే కంటే ఇంకా మనం ఏదైనా ఓన్గా ఒక సొంత బిజినెస్ లాగా ఏదైనా పెట్టుకుందాం అన్న ఆలోచన నాకు వచ్చింది. ఇంకా మేము అది డిస్కషన్ చేసుకున్నాము. బిజినెస్ అంటే లక్షలలో కాదండి, ఒక చిల్లర బిజినెస్ అనేది మేము పెట్టుకున్నాం. అది ఏంటి, స్పైసీ ప్యాకింగ్ మసాలాలు. స్పైసీ మసాలాలు అంటే కిరాణా షాపుల్లో ఇంకా మన ఇంట్లో వాడుకునే జీలకర్ర, ఇంక ఇవన్నీ పోపు గింజలు ఇవన్నీ ప్యాకింగ్ చేసి మనం షాపుల్లో ఆర్డర్స్ తీసుకొని షాపుల్లో వేసి రావడం, అలా మేము స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. దానికి పెట్టుబడి ఎంతో కొంత కావాలి. అయితే పెట్టుబడి ఎంతో కొంత అంటే ఎంత కావాలి, లక్షలలోనా వేలల్లోనా కాదండి, ఒక 2,000తో అయితే నేను స్టార్ట్ చేశాను. నాకు ఎంత పెట్టుబడి పెట్టానో అంతే వచ్చింది. అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ఎక్కువ లాభం అనేది మనకు వస్తుంది. కానీ నేను ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు కదా, నా కాడ ఉందే 2,000, అది కూడా ఈ కుట్టు మిషన్ ద్వారాగా నేను కుట్టుకుంటూ ఎంతో కొంత ఇంట్లో అనేది సేవింగ్ చేశాను కాబట్టి ఆ 2,000 అయినా ఇంట్లో ఉన్నాయి. ఆ 2,000 తోటి కొంత మసాలాలు తెప్పించి ప్యాకింగ్ చేయడం మొదలుపెట్టాము. జీవితం అన్నాక ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని పోషించుకునే శక్తి మనకు ఉండాలి. కానీ ఏదో సమస్య వచ్చిందని ఏదో బాధ వచ్చిందని భయపడతా మనం వెనకబడిపోతే, మనల్ని నమ్ముకొని పిల్లలు పుట్టారు, మనకి ఒక ఫ్యామిలీ ఉంది, తల్లిదండ్రులు కానీ
అంటే ఎవ్వరు మనతోటి రారు, కానీ మనల్ని నమ్ముకొని మన ద్వారాగా వచ్చిన పిల్లలైనా కూడా వాళ్ళకంటూ ఏదో ఒకటి మనం చేయాలంటే మనం స్థిరంగా ఉండాలి, మన ఆలోచనలు స్థిరంగా ఉండాలి. మన ఆలోచన స్థిరంగా లేనిది పిల్లలకి ఏం చేయగలం, మన కుటుంబానికి ఏం చేయగలం? ఈ సమస్యలన్నిటికీ భయపడి మనం పరిగెత్తే కంటే కాసేపు ఆలోచించి మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ బిజినెసే కాదు, కూరగాయలైనా అమ్ముకుందాం, ఇబ్బంది లేదు. ఎవరికిందుకో వెళ్ళి ఎందుకు చేయాలన్న ఆలోచనతోటి నేను 2000తో పెట్టుబడి పెట్టి బిజినెస్ అయితే చేసామండి. చేసినందుకు దాంట్లో లాభం అనేది ఏం లేదు. నాకు ఎంతైతే పెట్టుబడి పెట్టానో అంతే నాకు తీసుకున్నాం. అంటే 2000 పెట్టుబడి పెట్టానా, 2000 లాభం వచ్చింది. అంటే 2000 పెట్టుబడి పెట్టినప్పుడు 2000 పెట్టుబడి వరకు తీసేసుకున్నాను. మళ్ళీ పైన వచ్చిన లాభం అంతా కూడా నేను మళ్ళీ పెట్టుబడి కింద పెట్టుకున్నాను. అలా బిజినెస్ అనేది రన్ చేసుకుంటూ వచ్చాం. నేను నా భర్తకి సహాయంగా ఉన్నా. ఎలా? మిషన్ కుట్టుకుంటూ. ఇంకా నా భర్త నన్ను ఏమడిగాడంటే, మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ ద్వారాగా మనకి ఏదన్నా హెల్ప్ అవుతుందేమో, అంటే రెవెన్యూ అనేది అవుతుందేమో, దానికి మనం కొంత కష్టపడాలి. ఆ రెవెన్యూ అనేది మనకు సెండ్ అవ్వాలంటే కొంత మన కష్టం కూడా ఉండాలి అనేసి నా భర్త, నా పిల్లలు నన్ను కాస్త సపోర్ట్ చేశారు. పుషప్ చేయాలని ట్రై చేస్తున్నారు. అయితే నేనేమనుకున్నానంటే, ఇక స్టిచ్చింగ్ అయితే ఎలాగో యథావిధిగా చేస్తూనే ఉన్నాను. స్టిచ్చింగ్ వీడియోస్, ఇంకా మన ఇంట్లో ఏదైనా కుకింగ్ వీడియోస్ ఇట్లాంటివి ఏమైనా పెడితే ఇంకా నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారేమో. ఇంకా సబ్స్క్రైబర్లు పెరిగితే కాస్త నాకు మంత్లీ ఇన్కమ్ అనేది ఏమైనా వస్తుందేమో, అది కొద్దిగా మనకి కుటుంబానికి సహాయంగా ఉంటుంది అన్న ఆలోచనతోటి నేను యూట్యూబ్ వీడియోలు అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. యూట్యూబ్ వీడియోస్ నేను ఆపేయలేదు. కొన్ని కారణాల వల్ల చెప్పాను కదా, నాకున్న ప్రాబ్లం వల్ల నేను కొంచెం అంతా వెనక తగ్గా, అంతే. వెనక తగ్గానే కానీ నేను ఛానల్ అయితే ఎత్తేలా. ఎందుకంటే యూట్యూబ్లో నేనున్నాను, నా ఛానల్ ఉందంటే నేను యాక్టివ్గా ఉన్నంత, అంటే నేను ఎంతో కొంత వీడియోస్ అని పెట్టాలన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్లో ఛానల్ అనేది ఉంచా. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు యూట్యూబ్లో. నాకు కాస్త నేను పనిచేసే వర్క్లో నాకు కొద్దిగా డ్యామేజ్ అయింది కాబట్టి నేను ఈ 1 year నుంచి నేను వెనకబడిపోయానండి. ఇక్కడి నుంచి మీకు వీడియోస్ వారంలో కనీసం 2 వీడియోలు అందించే ప్రయత్నం నేను చేస్తా. 2 అయినా షార్ట్ వీడియోలు, 2 ఫుల్ వీడియోలు, ఏ అయినా అవి 2 ఇవి 2 అందించడానికి నేను చాలా వరకు నేను ప్రయత్నం చేస్తా. నాకు మీ సపోర్టు చాలా అవసరం ఫ్రెండ్స్. నాకు ఎటువంటి సహాయం చేయొద్దు, కానీ నాకు ఎవరైనా సహాయం చేయాలన్నా కూడా నాకు ఇష్టం ఉండదు. నేను ఎవరి సహాయాన్ని నేను కోరుకోను. అలా సహాయం అంటే ఇలా ఇబ్బందిగా ఉంది కదా, మరి మేము ఏదైనా సహాయం చేయగలమని అడగొచ్చు. నాకు ఎవ్వరు సహాయం వద్దండి. నా కాళ్ళ మీద నేను నిలబడటమే నాకు చాలా వరకు. అది నన్ను నేను నమ్ముకున్నంత వరకు నాకు ఎటువంటి ఇబ్బంది అయినా కూడా నేను ఫేస్ చేయగలను. డేర్ అండ్ డాష్గా ఉంటా నేను, అంటే చాలా ధైర్యంగా ఉంటా ఏ సమస్య వచ్చినా. అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నన్ను ఆదరించే ప్రతి ఒక్కరూ, నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసుకోండి. ఈ లైక్ వల్ల ఏంటంటే నా వీడియోస్ అన్నీ ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళు ఇంకా కొంతమందికి షేర్ చేస్తారు. మీరు యూట్యూబ్ చూడడమే కాదు, నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు కంటెంట్ ఉంటేనే, మీకు బాగా అనిపిస్తేనే షేర్ చేయండి. మీకు నచ్చలేదనుకోండి స్కిప్ చేయండి. కానీ చూసిన ప్రతి వీడియో నచ్చింది అని అనుకుంటే లైక్ మాత్రం ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఆ లైక్ వల్ల నా వీడియోస్ అనేది కాస్త ముందుకెళ్తాయి. ఇంకా ఇంతేనండి నేను చెప్పదలుచుకుంది. మీరు ఈ సపోర్ట్గా నాకు ఇస్తే ఇంకా కొన్ని వీడియోస్ తీసి మీకు అందించడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా మీకు కొత్తగా మీకు నేను ఎంత అనుభవించానో, నా అనుభవంలో నుంచి వచ్చిన ఆలోచనలు ఎంత డేర్గా ఉండాలి అనేది మీకు అందరికీ నేను అందిస్తూనే ఉంటా. అంటే నేను మీకు కొత్త విషయాలు కూడా నేను చెప్తూ ఉంటా. కొంత మీకు షేర్ చేసుకున్నదాన్ని అవుతాను, నాకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.
నాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది. ధన్యవాదాలు ఫ్రెండ్స్.